అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే కనుమ రోజు పిల్లల్ని చిన్న ట్రిప్కి అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఫోన్స్ టీవీస్ అట్లా కాకుండా హాలిడేస్ వస్తేనే అయితే ఫోన్స్తోనే టీవీలతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అయితే మేము పిల్లల్ని ఇట్లా డిఫరెంట్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళాము. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్కి నేను చిన్నప్పుడైతే వెళ్ళినా కానీ మళ్ళీ మా పిల్లల్ని అయితే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మెట్లు, గోడలు, ఈవెన్ దర్వాజాలు కూడాను రాళ్ళతోనే కట్టడం జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు. ఈ గుట్ట లోపలనే ఇంకా వాళ్ళ నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడైతే కాకతీయుల కాలం నాటి ఇది బిల్డింగ్ అన్నమాట. బిల్డింగ్ అనే కంటే ఈ ప్లేసు నేమ్ వచ్చేసి ఎలగందల కిల్లో అని చాలామందికి తెలిసే ఉంటుంది. కొంచెం పిల్లలకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వన్ డే ట్రిప్ అయితే తీసుకెళ్దామని అనుకొని తీసుకెళ్ళినాం. కానీ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ అయితే చేసిర్రని అనిపించింది. వాళ్ళకైతే ఈ కట్టడాలను చూస్తూ ఉంటే, మెట్లను ఇవన్నీ చూస్తుంటే రాళ్లతో, ఇంత పెద్ద రాళ్లతో ఎట్లా కట్టిరా అని సో మెనీ డౌట్స్ అయితే వచ్చినాయి వాళ్ళకు. వీడియో చూసినట్లయితే మీకు కూడా అనిపిస్తుంది. ఇంత పెద్ద డోర్ చూడండి, చెక్కు చెదరకుండా డోర్ అయితే ఇంకా ఉంది. కాకతీయుల కాలం నాటి కట్టడాలు అయినప్పటికీ ఇంకా స్ట్రాంగ్ ఉన్న గోడలు అట్లాంటివి అయితే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న డ్యామేజ్లు అయితే అయినాయి కానీ సో బెటర్. ఇంకా కూడాను చూడడానికైతే బాగుంది. మీరు కూడా వీలైతే వెళ్ళి విజిట్ చేయండి. ఇటు సైడ్ అంతా మానేరు డ్యాము. మేము మిడిల్ వరకు అయితే వచ్చినాము. ఇప్పుడైతే ఇంకా అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది కొంచెం ఒక సైడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది. ఇంకా పైకి కూడా ఉంటుంది. ఇది ఎలగందల విలేజ్. ఈ మధ్యల వరకు వచ్చేసరికి విలేజ్, పంట పొలాలు అట్లా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఇటు సైడ్ కూడా కొన్ని మెట్లయితే ఉన్నాయి. ఇక్కడ 3 బావిలు అయితే ఉంటాయి. అందులో ఒకటి నాగన్న బావి. అందులో ఎప్పటికీ ఎనీ సీజన్లో నీళ్ళైతే ఉంటాయి. ఆ నీరు కాకుండా అది 3 అంతస్తుల దాకా కూడాను ఉండే బావి. చాలా పెద్ద బావి. అందులో నిధి నిక్షేపాలు, రాజులు వాడిన బంగారము, డబ్బు, నిధులు అన్నీ కూడా అందులో స్టోర్ చేసిరట. అప్పుడైతే ఆ రాజులు, కాకతీయ రాజులు. సో అట్లా స్టోరీస్ అయితే చెప్తారు ఆ విలేజ్ వాళ్ళు. ఇదేమో పై వరకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది. ఈ కట్టడాలన్నీ చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఎట్లా అన్ని పర్ఫెక్ట్ షేపు, అంత పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన మొత్తం ఎక్కినట్లయితే చుట్టుపక్కల ఊర్లు కూడా మొత్తం కనిపిస్తున్నాయట. పిల్లలకు వచ్చిన ఇంకొక డౌట్ అయితే ఏంటిదంటే, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఇంత చిన్న దర్వాజాలు ఎందుకైతే పెట్టిర్రా అని వాళ్ళ డౌట్. మీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనం రెగ్యులర్గా వెళ్ళే గుడిలకు కొన్ని ప్లేస్లకు అయితే పెద్దగా ఉన్న వాటి డోర్స్ అయితే చాలా చిన్న సైజు ఉంటాయి. అవి ఎందుకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో లాస్ట్లో అయితే నేనైతే తెలియజేస్తా. ఇంకా వెళ్ళినట్లయితే ఇంకా పై వరకు కూడా వెళ్ళచ్చు. ఇది ఇంకా దాని డీటెయిల్స్ అన్నీ చూసినట్లయితే మంచి డిజైన్స్తో అట్లనైతే ఉంది. కొంచెం వర్షాలకు అట్లా పెయింటింగ్ అంతా పోయి కొంచెం అట్లా కనిపిస్తుంది. కానీ అబ్జర్వ్ చేసినట్టయితే నీట్గా ఉంది. దీన్నేమో పిరంగులు అంటారు. ఇవైతే ఎలగందల కిలో పైన 3-4 ఉన్నట్టున్నాయి. సో ఇది బాంబులు వేయడానికైతే, యుద్ధం చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఉన్న చోటల్లా ఇది కూడా ఉన్నది. ఇనుప రాడ్ లాంటిది. ఇది కదిపినా కదలడం లేదు. సో ఇంత పెద్ద వస్తువులు అయితే ఉన్నాయి. అవి యుద్ధం చేయడానికి యూజ్ చేసుకోవడానికి. ఇట్లాంటిది కొన్ని బాహుబలి సినిమాలో అయితే కనిపిస్తాయి. సో ఇట్లాంటి డైరెక్ట్ చూపించినట్లయితే పిల్లలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మొత్తం పైకి అయితే వచ్చినాము. సో ఇప్పుడు మేము ఇంకా కొన్ని దిగుతున్నాం అన్నమాట. మెట్లు చూసినట్లయితే కొంచెం డర్టీగా అయినా సో పైన కదా పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి కట్టడాలు, డోర్స్ అయితే ఎంత ఉన్నాయా. అక్కడక్కడ చీకటి అట్లా. ఆ కట్టడాలను చూస్తే కొంచెం భయంకరంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి బిల్డింగ్స్ అయితే పిల్లలకు చూపించలేము. అందుకోసం వాళ్ళకు అక్కడక్కడ కొంచెం భయపడ్డా. మనం ఉన్నాం కాబట్టి. సో చూడండి చెట్టు ఎంత ఉందో అంత హైట్ ఉన్న గోడలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గోడలు చూసినట్లయితే ప్రతి గోడ కూడాను ఫుల్ స్ట్రాంగ్ ఉంది.
ప్రతిదీ కూడాను సిమెంటు అట్లాంటి ఏం లేకుండా అప్పుడు ఓన్లీ రాళ్ళతోని కట్టిన కట్టడాలే. సో మనం ఇట్లాంటి ప్లేస్లకు పిల్లలు తీసుకెళ్ళినట్లయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఇట్లాంటి కట్టడాలను రక్షించుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్స్కి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. పెద్ద చెట్లు మొలిచినప్పటికీ గోడలకైతే ఏ డ్యామేజ్ అయితే కాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.